వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ అండ్ దివ్య బ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది కదా, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో మీకు తెలిసే ఉంటుంది, నేను సెకండ్ బేబీ కూడా డెలివరీ అయిపోయాను. ఎవరు ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఓపిక్ అయితే చూడండి. సో 1 మంత్ అవుతుంది, 30 రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక. అన్ని డెలివరీ తర్వాత వెంటనే అవ్వటం వలన కొంచెం నాకు టైం అనేది దొరకలేదు, వీడియోస్ కూడా ఎడిటింగ్లో లేవు. సో అందుకని చెప్పి పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను డెలివరీ వ్లాగ్. దీని తర్వాత ఉయ్యాల ఫంక్షన్ది కూడా పోస్ట్ చేస్తానన్నమాట. సో సారీ అండి అందరికైతే. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓపిక్గా ఉన్నందుకు, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డెలివరీ వ్లాగ్ అయితే చెప్తానమాట. సో సెకండ్ బేబీ కూడా పుట్టేసింది, ఏప్రిల్ 16th పుట్టిందనమాట. నార్మల్ డెలివరీయే నాకు. ఫస్ట్ది కూడా నార్మలే, ఫస్ట్ పాప పుట్టింది. ఇప్పుడు ఎవరు పుట్టారు అనేది అయితే లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడైతే. సో ఏప్రిల్ 15 అయితే ఈవినింగ్ పూట జాయిన్ అయ్యాను వెళ్ళి. సో ఏప్రిల్ 16వ తారీఖు అయితే డెలివరీ అయిపోయాను. మధ్యాహ్నం 3:05కి అయితే పుట్టింది బేబీ. శాన్వి అయితే 3:15కి పుట్టింది. సో 10 minutes డిఫరెంట్ అనమాట వీళ్ళిద్దరికి. సేఫ్గానే ఇద్దరం డెలివరీ అయ్యాము, బేబీ కూడా సేఫ్గానే ఉంది. సో ఇంకేంటి అంటే అంతగా ఏమీ లేదు. సో ఫస్ట్ టైం అయితే శాన్వి అప్పుడైతే గందరగోళం అయిపోయింది. శాన్వి నాకు కూడా చూపిలా, తీసుకెళ్ళి బాక్స్లో అయితే పెట్టారు. ఈ బేబీ అట్లా ఏం లేదు, అంతా ఫైన్గానే ఉంది. 3 days నా దగ్గరే ఉంది. సో థర్డ్ డే అయినా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు జాయింటీస్ ఏమన్నా ఉంటే తెలిసిద్దంట. సో డాక్టర్ అయితే టెస్ట్ చేసి చెప్పారు ఉన్నాయని చెప్పి, బాక్స్లో పెట్టాల్సిందే అన్నారు. అది జాయింటీస్ రావటం మూలానే, లేదంటే అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే నాకు బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్ వేరనమాట. నాది O పాజిటివ్, బేబీది B పాజిటివ్. ఆ రెండింటికి కలవదంట. సో అందుకనే 2 days ఫుడ్ లైట్ కింద పెట్టారు, తగ్గిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాం అనమాట. సో అందుకని వీడియోస్ లేట్ అయినాయి పోస్ట్ చేయటం. కొంచెం నేను రికవరీ అవ్వాలి కాబట్టి అయ్యాను. అండ్ 21st రోజున కూడా ఉయ్యాల్లో వేయలేదు మేము. పంతులు గారిని అడిగితే 29 రోజులకి వేయచ్చు అని చెప్పి అని అన్నారు. అలాగే మధ్యలో మా అమ్మ వాళ్ళకి కూడా మైల్ వచ్చింది. సో అందుకని చెప్పి కుదరక వేయలేదన్నమాట. సో ఇంకంతే అనమాట. సింపుల్గా అయితే నా డెలివరీ వ్లాగ్ అంతా బేపచ్చంగా ఏం లేదు. సో ఏ డెలివరీ అయినా ఒకటే, దేవుడు రాసిన రాట్లో. బేబీ కూడా లేచింది, ఏడుస్తుంది అనమాట. కట్. సో డెలివరీ నార్మల్ అయినా సిజర్ అయినా ఒకటే, ఆడపిల్లకి అనేది. సో అది ఇదని ఏం లేదనమాట. అయ్యో వీడియో తీసుకున్నావు, నీ గురించి తిట్టుకుంటారు మరి, నీ వీడియోస్ పెట్టకపోతే. సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాకా మంచి చూస్తారు కదా. సో అదనమాట. ఏదైనా సరే అదొక వరం అనమాట. మదర్ అవటం అనేది, తల్లి అవటం అనేది ఒక గొప్ప వరం. సో నాదైతే 2 నార్మలే అనమాట. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్స్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటి గురించి నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఇదనమాట. సింపుల్గా అయితే నా డెలివరీ అయితే అయిపోయింది, ఏ టెన్షన్ లేకుండా. ఫస్ట్ టైం అయితే చాలా కంగారు పడ్డాము, భయపడ్డాము, అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేసినాయి అనమాట. ఈసారి హ్యాపీ ఎండింగ్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ గురించి ఏదైనా కావాల్సి వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో అది ఇప్పుడు ఆ హాస్పిటల్లో చిన్న క్లిప్స్ తీసాను అనమాట. సో అవి అనేది అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసే వాళ్ళకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇదిగోండి నా కొరియన్ లవ్, ఇప్పుడు అందరు పెడుతున్నారు కదా. సో అదనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో హాస్పిటల్లో నైట్ జాయిన్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే కూర్చున్నాం అనమాట. సదురుతున్నారు మా వాళ్ళంతా అన్నీ. సో ఆ తర్వాత మార్నింగ్ లేచి ఎన్మై తీసుకుంటున్నాం. మా వాళ్ళు కూడా సిద్ధం అవుతున్నారు అనమాట నాతో పాటు.
ఆ తర్వాత సిలైన్ అయితే పెట్టారు. పెయిన్స్ రావటానికైతే ఇంజెక్షన్ చేశారు. సర్విక్స్ ఓపెన్ అయింది కానీ నాకైతే పెయిన్స్ రాలేదు 10:30 వరకు. ఆ తర్వాత పెయిన్స్ అయితే పెరిగినాయి అనమాట. సో ఇలా అయితే జరిగింది. సో ఫైనల్లీ బేబీ ఇదిగోండి. ఎవరనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి. శాన్వి అయితే నెక్స్ట్ డే తీసుకొచ్చాము. డెలివరీ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేసామన్నమాట. సో బేబీ ఎవరో కాదు, ఇట్స్ ఏ బేబీ గర్ల్ అండి. అమ్మాయి పుట్టింది. నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే హెల్దీగా పుట్టింది కాబట్టి నాకు వాళ్ళు వీళ్ళని ఏమీ నేను ఫీల్ అవ్వలేదన్నమాట. సో శాన్వికి అంతా చూశాక ఎవరు పుట్టినా ఓకే కానీ హెల్దీగా నా దగ్గరే ఉండాలని. చూసారా శాన్వి ఏం చేస్తుందో? ఓ నోట్లో కాళ్ళల్లో చేతులు అయితే పెడుతుంది. ఇప్పుడైతే ఆడేస్తుంది. అప్పుడు చిన్నపిల్ల కదా, కొంచెం తెలియక అలా చేసిందనమాట. లాగేసి చూసేస్తుంది అనమాట అది. సో నా వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేది.